రాకాలోకంకి స్వాగతం. ఒక్కోసారి చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పూసని అల్లి అద్భుతమైనటువంటి మాలను తయారు చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ ఒక చిన్న తప్పు వల్ల మొత్తం పోతుంది. ఈ రకమైనటువంటి ఒక చిన్న పని వల్ల ఒక భారీ నష్టం ఇటీవల మన దేశానికి జరిగింది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకి జరిగింది. ఈశాన్య రాష్ట్రాలైనటువంటి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర, ఈ 7 రాష్ట్రాలకి ఒక భారీ నష్టం జరిగింది కేవలం ఒక చిన్న పెయింట్ వల్ల. వినడానికి ఆశ్చర్యం కలగవచ్చును, కానీ జరిగింది ఇదే. మన దేశానికి జపాన్కి సంబంధించినటువంటి ఒక పెద్ద ప్రతినిధి మండలి రాబోతోంది త్వరలో. ఈ ప్రతినిధి మండలికి ఏకంగా సనాయ్ తకాయిచి ప్రధానమంత్రి స్వయంగా నాయకత్వం వహిస్తున్నారు. చాలా పెద్ద పారిశ్రామికవేత్తలు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్కి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ వస్తున్నారు. ఈ సమావేశము గువాహటీలో జరగాలని, అంటే ఈశాన్య భారతదేశపు ప్రాణకేంద్రం గువాహటి, చాలా మేజర్ సెంటర్, అక్కడ ఈ సమావేశం జరుగుతుంది. ఆ ప్రతినిధి మండలి ఈశాన్య భారతదేశానికి సంబంధించిన అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను నిర్మాణం చేసే విషయంలో, పెట్టుబడులు పెట్టే విషయంలో చర్చించడానికి వస్తున్నారు. ఎలాంటి ప్రాజెక్టులు? జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ, జికా అంటారు దాన్ని. ఈ జికా ఆధ్వర్యంలో బ్రిడ్జిల నిర్మాణము, రోడ్ల నిర్మాణము, వంతెనల నిర్మాణము, అనేక కమ్యూనికేషన్ వ్యవస్థల నిర్మాణం చేసేందుకు ఇప్పటికే గత 20 సంవత్సరాలుగా పనులు జరుగుతున్నాయి. వాటిని మరింత వేగవంతం చేసేందుకు, కొత్త పథకాలు తీసుకునేందుకు నాగాల్యాండ్ కావచ్చును, అదేవిధంగా మిగతా ప్రాంతాలు, మేఘాలయ, అస్సాం, వీటన్నిటిలో అస్సాంలోని వాటర్ సప్లై కావచ్చును, అస్సాంలో ఉన్నటువంటి గార్బేజ్ క్లీనింగ్కి సంబంధించినటువంటి పథకాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకోవడానికి జపాన్ టీం రావాలి. జపాన్ ముఖ్యంగా ఇప్పటికే 19 కిలోమీటర్ల బ్రిడ్జ్ ఒకటి నిర్మాణం చేసింది, ధుబ్రీ టు ఫూల్బాడి. ఫూల్బాడి మేఘాలయలో ఉంది, ధుబ్రీ అస్సాంలో ఉంది. ఈ రెండిటి మధ్య ధుబ్రీ పట్టణాన్ని ఆనుకుని బ్రహ్మపుత్ర ప్రవహిస్తుంది. అది దాటితే మేఘాలయలోకి వెళ్ళాలంటే 19 కిలోమీటర్ల వంతెనని జపాన్ సహకారంతో నిర్మించారు. మేఘాలయలోకి ఇప్పుడు చాలా సులువుగా వెళ్ళవచ్చు. ధుబ్రీ ఫూల్బాడి వంతెన ఇది కూడా జపాన్ సహకారంతో, జికా సహకారంతో నిర్మించారు. కాబట్టి ఈ జికాతో మన దేశపు కోఆపరేషన్ని పెంచేందుకు ఈ సమావేశం గువాహటీలో. అలాంటి సమావేశం గనక వస్తే ఏం జరుగుతుంది? మనము జపాన్తో కలిసి అనేక రోడ్ల నిర్మాణం, ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ అనేటటువంటి స్కీములో భాగంగా ఈశాన్య భారతదేశం నుంచి ఆగ్నేయాసియా దేశాలు, అక్కడి నుంచి జపాన్కు వెళ్ళేటటువంటి రోడ్ల నిర్మాణం చేసి, రకరకాల రహదారుల నిర్మాణం చేసి, ఆ రకంగా సీలేన్స్ నిర్మాణం చేయటం ద్వారా చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే బంగ్లాదేశ్లో, బర్మాలో ఉందో దానికి అడ్డుకట్ట వేయవచ్చు. అలాంటి కీలకమైన సమావేశం కేవలం ఒక్క పెయింట్ వల్ల నాశనమైపోయింది. ఇంతకీ ఆ పెయింట్ ఏంటి? ఆ పెయింట్ కథ ఏమిటి? వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇటీవల అస్సాంలో ఒక సుప్రసిద్ధ గాయకుడు జుబిన్ గార్గ్, అతను థాయిలాండ్లో నీళ్లలో మునిగి చనిపోయారు. అతని మరణం విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి, దర్యాప్తు జరుగుతోంది. అస్సాం ప్రభుత్వం అతని మరణం సందర్భంగా 3 రోజుల శోకాన్ని ప్రకటించింది. రాష్ట్రమంతా శోకాన్ని పాటించింది. లక్షలాది మంది అభిమానులు ఉన్నటువంటి వ్యక్తి, ఆయన మరణము సందేహాస్పదంగా ఉంది. దాని మీద దర్యాప్తు జరుగుతోంది. మొత్తం ఆయన పిఏ, సెక్రటరీ, మిగతా వాళ్ళందరినీ కూడాను ప్రశ్నించారు. ఇదంతా జరుగుతోంది. అయితే ఈ జపనీస్ టీం వచ్చే సమయంలో అక్కడ కొన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ఆ ఫ్లైఓవర్స్ని సుందరీకరించేటటువంటి పని జరుగుతోంది. గణేష్ గుడి అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ మీద ఒక పెయింటర్ వచ్చి ఈ జుబిన్ గర్గ్ నీళ్లలో మునుగుతున్నటువంటి బొమ్మని పెయింటింగ్గా వేశాడు. నాది కళని ప్రచారం చేయడానికి నేను వచ్చాను, నేను అద్భుతమైనటువంటి పెయింటింగ్స్ వేస్తాను అని ఒక పెయింట్ వేశాడు. జుబిన్ గర్గ్ నీళ్లలో మునుగుతున్నట్టుగా, ఈ లెవెల్ వరకు నీళ్ళు వస్తున్నట్టుగా ఒక చిత్రాన్ని వేశాడు. వేసి కామ్రేడ్
గార్గ్, నిన్ను మేము మర్చిపోలేదు, నీకోసం మేము పోరాడతామన్నాడు. ఈ కామ్రేడ్ అన్న పదము వినగానే మీకు సగం కథ అర్థమైపోయి ఉంటుంది. అయితే జపనీస్ టీం ప్రధానమంత్రి రావడానికి ముందు వచ్చేటటువంటి ఇన్స్పెక్షన్ టీం వస్తుంది. ఆ ఇన్స్పెక్షన్ టీం జూన్ 17వ తారీఖున వస్తుంది. సరిగ్గా జూన్ 17కు ముందు ఈ గణేష్ గుడి దగ్గర ఉన్నటువంటి ఆ పెయింట్ని తుడిపి వేశారు, దాని మీద తెల్ల రంగు వేశారు. ఆ పెయింట్ వేసినటువంటి వ్యక్తికి నువ్వు జపనీస్ టీం వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ పెయింట్ వేసుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు, కేవలం ఇది చాలా సుప్రసిద్ధమైనటువంటి చాలా ఇంపార్టెంట్ సమావేశం కాబట్టి నువ్వు సహకరించు అని అతన్ని పెయింటర్ని అడిగారు. కానీ ఆ పెయింటర్ మళ్ళీ వెళ్ళేసేసి జూన్ 17వ తారీఖున ఎంచుకుని అక్కడ మళ్ళీ పెయింట్ వేశాడు. పెయింట్ వేయడమే కాకుండా జుబిన్ గర్గ్ అభిమానులందరూ కూడాను ఆ ఫ్లైఓవర్ మీదకి రావాలని పిలుపునిచ్చారు. జుబిన్ గర్గ్కి సంబంధించిన వందలాది మంది అభిమానులు అక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళు రాత్రి 9:30, 10:30 దాకా పాటలు పాడుతున్నారు. మొత్తం ఆ ఫ్లైఓవర్ అంతా బ్లాక్ అయిపోయింది. 9:30, 10 వరకు కూడా బ్లాకేడ్ క్లియర్ కాలేదు. దీనిని పరిశీలించినటువంటి జాపనీస్ బృందము గువాహటిలో ప్రధానమంత్రి తన పర్యటనను ఏర్పాటు చేయటం అనేది అంత క్షేమకరం కాదు, ఇక్కడ పరిస్థితులు బాగాలేవు కాబట్టి గువాహటిలో సమావేశం ఏర్పాటు చేయమని వాళ్ళు ప్రకటించిన తర్వాత, అంటే ఈ సంఘటన జరిగినటువంటి 5 రోజులకి హిమాంత బిశ్వ శర్మ ప్రకటించారు. కామ్రేడ్ నెవర్ డైస్ అన్నటువంటి ఆ నినాదాన్ని తొలగించిన తర్వాత మళ్ళీ పెయింట్ వేశారు. పెయింట్ వేసిన కారణంగా అక్కడ జనం జమకూడటంతో ఆ మొత్తం రాకపోకలు స్తంభించా. కేవలం ఒక పెయింట్. ఈ పెయింట్ వేసిన వ్యక్తికి నిజంగా జుబిన్ గర్గ్ మీద కానీ అస్సాం మీద కానీ ప్రేమ ఉన్నట్టయితే ప్రభుత్వం కోరినట్టుగా తరువాత వేసుకోవచ్చు. కానీ అతను కావాలని జపనీస్ టీం పర్యటనకు వస్తున్నటువంటి రోజుని తెలుసుకుని ఆ రోజే ఈ హడావిడి చేయటం వల్ల మొత్తం కార్యక్రమాన్ని ఇప్పుడు ఢిల్లీకి షిఫ్ట్ చేశారు. ప్రధానమంత్రి వస్తున్నారు, జపన్ ప్రధానమంత్రి, కానీ ఈశాన్యానికి రారు. ఈశాన్యానికి జరగవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, కొత్త పథకాలు కానీ, ప్రపోజల్స్ కానీ ఇవి ముందుకు సాగవు. ఈ పెయింటర్ ఎవరు? ఈ పెయింటర్ పేరు వాస్తవానికి ఇతను విశ్వనాథ్ చర్యలి గ్రామానికి చెందినటువంటి వాడు. ఇతని పేరు మార్షల్ బొరువా. ఈ మార్షల్ బొరువా అనే అతను పెయింటర్. ఈ పెయింటరు వాస్తవానికి పాబ్లో పికాసో చేసినటువంటి కొన్ని పెయింట్లు, ఎప్పుడో మిగతా ఫ్రాన్స్లో వేసినటువంటి పెయింట్లు, ఇవన్నీ కూడా యుద్ధాన్ని పోరాటానికి వ్యతిరేకంగా వేసినటువంటి పెయింట్లు, వాటి నుంచి నేను ప్రేరణ పొందాను కాబట్టి నేను ఈ పెయింట్ వేస్తాను. అయితే ఈ మార్షల్ బొరువాకి అతని పాస్ట్ హిస్టరీ కొంచెం అనుమానాస్పదం. ఎందుకంటే అతను యాంటీ సిఏఏ ఉద్యమంలో పాల్గొన్నాడు. అంతేకాకుండా ఒక బ్రిడ్జిని నిర్మాణం చేసేటటువంటి ప్రయత్నము హిమాంత బిశ్వ శర్మ ప్రభుత్వము చేసినప్పుడు, చాలా పెద్ద బ్రిడ్జ్ అది. ఆ బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నప్పుడు భరలుముఖ్ అనేటటువంటి ప్రాంతంలో ఆ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణం కోసం కొన్ని చెట్లను తొలగించారు. చెట్లను తొలగించగానే మార్షల్ బొరువాలోని పర్యావరణవాది మేల్కొని కిక్అవుట్ హిమాంత బిశ్వ శర్మ అని చెప్పి ఒక పెద్ద ప్రొటెస్ట్ని నిర్వహించాడు. దీంతో ఆ ఫ్లైఓవర్ మీద కొంతకాలము రాకపోకలు కూడా ఆగిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇతను సిఏఏలో కానీ నవంబర్ 2024లో భరలుముఖ్ బ్రిడ్జ్ దగ్గర కానీ వీటన్నిటిలో కూడాను ప్రభుత్వ వ్యతిరేకంగా పనిచేశాడు. కళ అనేటటువంటి ముసుగులో పనిచేసేటటువంటి అర్బన్ నక్సల్. ఈయన వేసినటువంటి ఒక పెయింట్, కామ్రేడ్ నెవర్ డైస్ అనేటటువంటి ఒక కామెంట్తో వేసినటువంటి దాంతో జపనీస్ ప్రతినిధి బృందం భయపడిపోయింది. వాళ్ళు గువాహటి నుంచి కార్యక్రమాన్ని తీసేశారు. ఇలాంటి కార్యక్రమాలు అంటే ఎన్నికల్లో పదే ఓడిపోతూ రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి జాతీయవాదాన్ని దెబ్బతీయలేనటువంటి వాళ్ళు ఇలాంటి చిన్న పనుల ద్వారా చికాకు పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇటీవల హైదరాబాదులో కూడాను పర్యావరణం పేరిట పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడాను కాక్రోచ్ జనతా పార్టీ పేరిట హడావిడి చేశారు. అందరూ పర్యావరణవాదులే. అందరూ అడ్డుకుంటున్నటువంటి పథకాలన్నీ కూడాను అభివృద్ధితో ముడిపడ్డటువంటివి. ఏ ప్రభుత్వం చేసినా కూడా
ప్రత్యామ్నాయాలు సూచిస్తారా, ఇంకేం చేయాలో చెప్తారా? వీళ్ళ దగ్గర ప్రత్యామ్నాయాలు ఉండవు. కానీ జరగవలసిన మంచిని ఒక పెద్ద కుండెడు పాలల్లో ఒక్క విషం చుక్కని వేసేయటంలో ఇటువంటి కళాకారుల రూపంలో, యాక్టివిస్టుల రూపంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా భయంకరమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తము ఈశాన్య భారతదేశం ఈ ఒక్క చిన్న పెయింట్ వల్ల తీరని నష్టాన్ని భరించాల్సి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.